చూసేదానికి ఒక క్రిస్టల్ స్టోనే, చాలా మంచి కలర్లో ఉంది అది. అందువల్లే ఆ స్టోన్తో పాటు మరికొన్ని స్టోన్స్ వీడియో రూపంలో చూపిస్తున్నాను. వీడియో ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇవి వజ్రాలు కాకపోవచ్చు, వాటికి దగ్గరగా ఉండే ఒక 1% స్టోన్స్ ఇవి ప్రత్యేకంగా వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఇవన్నీ రాయలసీమలో దొరికినటువంటి స్టోన్స్. అందువల్ల వీటిని వీడియో ద్వారా మీకు పరిచయం చేయాల్సి వస్తుంది. వీటిలో చూసేదానికి చాలా అద్భుతంగా, మంచిగా, చాలా చక్కగా కనబడతా ఉన్నాయి ఈ స్టోన్స్ అన్నీ. పెరవెల్లి, రాయలసీమ దగ్గర పెరవెల్లి అనే ప్రాంతంలో ఈ రాళ్ళు ఒక పెద్ద ఆయన వెతకడం జరిగింది. ఆ రాళ్ళని మనం టెస్ట్ చేసి చూసాం. ప్రతి రాయి కూడా 7 పాయింట్లు లేదా 5 పాయింట్లు అలా వస్తున్నాయి. చూసేదానికి చాలా మంచి స్టోన్స్ ఇవి వీడియోలో కనబడతాయి. కానీ వెతికేటప్పుడు అలాంటి రాయలసీమలో ఎక్కడైతే వజ్రాలు దొరుకుతాయని మనకు నమ్మకం ఉండే ప్లేసులు కొన్ని ఉంటాయి కదా. జొన్నగిరి కావచ్చు, మదనంతపురం, అశోకుడి శిలాశాసనం, పెరవెల్లి, పగిలిరాయి, జొన్నగిరి, వజ్జరు కరూర్ అనే ఇలాంటి చిన్న చిన్న పక్కనే ఉండేటువంటి ఊర్లు, బసినేపల్లి, తాండా, ఇలాంటి ఊర్ల దగ్గర ఎక్కడైతే దొరుకుతాయనే ఆలోచనతో ఉంటారో అక్కడ వెతకడం జరిగింది. కానీ ఇలాంటి ఒక స్టోన్ కూడా అలాంటి ప్రాంతంలో పట్టలేం, చాలా కష్టం. అంతా గులకరాలు తప్ప ఇప్పుడు ప్రజెంట్ ఏం కనబడవు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ వజ్రాల మీద అవగాహన చాలా ప్రజలకి ఏర్పడింది. అలాంటి ప్రాంతంలో ఎక్కువ ఇలాంటి స్టోన్స్ని ఎక్కువ వెతకడం జరగటం వల్ల చాలా కష్టం. ఇలాంటి స్టోన్ ఒకటి సుమారు ఒక 10 ఎకరాల పొలంలో కూడా వెతికి మనం ఇలాంటి స్టోన్ ఒకటి చూడాలంటే. పెద్దయినా పనికి వెళ్తూ ఖాళీగా ఉండే సమయంలో ఇలాంటి ప్లేస్కి వెళ్ళి హంటింగ్ చేయడం జరిగింది. ఆయన మన దగ్గరికి తీసుకొచ్చినటువంటి స్టోన్స్ని టెస్ట్ చేసి వీడియో రూపంలో ఆ ప్రాంతంలో దొరికినటువంటి స్టోన్స్ని మీకు చూపిస్తున్నాము. చాలా చిన్నవే స్టోన్స్ అనేవి, కానీ వీటిల్లో ఆ పెద్ద ఆయన పడే కష్టానికి ఒక స్టోన్ అన్నా వజ్రం ఉంటే ఎంతో బాగుండేది. ప్రతి స్టోన్ కూడా 7 పాయింట్లు అనేది రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదే మనకి శ్రీరాంపురం కొండల వైపు ఇలాంటి స్టోన్స్ దొరికాయంటే వాటిని మిషన్ మీద టెస్టింగ్ చేసామంటే 2 నుంచి 3 పాయింట్ల కన్నా ఎక్కువ రావు. మనకన్నా ఇంకా ఎక్కువ కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం పనికి వెళ్ళి పని లేనప్పుడు మాత్రమే వచ్చి ఇలాంటి ప్రయత్నాలు చేస్తాం. ఆ తెల్ల స్టోన్లో ఒక జిడ్డు ఆకారం కూడా లోపల అనేది కనబడతా ఉంది, గమనించవచ్చు. ఇంతకన్నా మంచి స్టోన్స్ని మనం వెతకాలనేది వీడియో ద్వారా మనం తెలుసుకోవాలి. చూసే ప్రతిదీ కూడా ఖచ్చితంగా డైమండ్ కాదు, మొత్తం ప్రతిదీ కూడా ఒక క్రిస్టల్ జాతికి సంబంధించింది ఇలాంటిది ఇది. కానీ రాయలసీమ లాంటి ప్రాంతంలో ఇలాంటి స్టోన్స్ని వెతకడం వల్ల మంచి స్టోన్ అయి ఉంటే ఛాన్స్ ఉంటుందని ఒక నమ్మకంతో ఆ పెద్ద ఆయన ఎంతో కష్టపడి వచ్చి వీటిని అవునా కాదని ఒక చిన్న టెస్టింగ్ మన దగ్గర తెలుసుకోవడం జరిగింది.
నిజంగా ఈ భూమి మీద అమ్మ అని ఎవరినైనా పిలవచ్చు. కనీసం దారిలో వెళ్ళే ఆ మనిషిని కూడా అమ్మ అని పిలవచ్చు. ఒక నాన్న అనే పిలుపు ఒక నాన్నకే ఉంటుంది. ఇంట్లో యజమాని అనేది చాలా బలమైన వ్యక్తి. ఈ భూమి మీద తండ్రిని కోల్పోయిన వ్యక్తులు ఎవరైనా మరొకరిని నాన్న అని పిలవలేరు. అది డైమండ్ లాంటి పిలుపు. మనకుండే హక్కులాగా నాన్న అనే పిలుపు ఒక సొంత తండ్రిని మాత్రమే పిలవగలుగుతారు. చాలా విలువైన మాట నాన్న అనే పిలుపు. ఉంటే వాళ్ళని గౌరవించండి, లేకపోతే వాళ్ళ యొక్క పేరుకి భంగం చేయకుండా మంచిగా బతకడానికి ప్రయత్నం చేయండి. మన సమయాలు వృధా చేసుకొని ఇలాంటి వీడియోస్ చూసి డబ్బులు టైం వేస్ట్ చేసుకోమాకండి. చాలామంది చాలా రోజుల నుంచి ఎంతోమంది కష్టపడుతూ తిరుగుతూ ఉండేటప్పటికి కూడా నాకు తెలిసినంతవరకు ఎవరికి కూడా దొరకలేదు వజ్రం అనేది. చాలా కష్టమైన పని ఇది, వెతకడం అనేది. ఆకాశమంత ఆశ, భూమి అంత సంపద ఉన్నా కూడా మరొక భూమి గురించి ఆలోచిస్తాడు మనిషి. మనిషికి ఉండేటువంటి ఆశ అలాంటిది. చాలా అద్భుతమైన స్టోన్. ఒక పక్క మాత్రం ఆ కాలిపోయినటువంటి ఆ గడ్డ అనేది అంటుకొని ఉంది దానికి. స్టోన్ చిన్నదైనా కూడా చాలా మంచిగా కనబడుతూ ఉండేది. నిజంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి స్టోన్ ఒకటి వెతికి పట్టడం అనేది చాలా చాలా కష్టమైన వజ్రాల వేట. చాలా కష్టమైనది. ఒక క్రిస్టల్ దొరికిందంటే చాలు, అంత హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. అసలు వెనకట్లో అయితే అదే క్రిస్టల్ని చూసి ఇవే వజ్రాలు అనుకొని నేనైతే పర్సులో కూడా పెట్టుకున్నాను తెలియక. మీలో ఎంతమంది ఫస్ట్ టైం ఒక గ్లాస్, సూది ముక్కరాయి లాంటి క్రిస్టల్ స్టోన్ దొరికినప్పుడు మీరు కూడా సేవ్ చేసుకోవడం జరిగిందా?